ఈ ప్రశ్న ఎన్టీపీసీ ప్రీవియస్ ఇయర్ పేపర్లోనిది. ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే ఒకసారి ఛానల్ని వెరిఫై చేసి ఆ తర్వాత మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోండి. షార్ట్ సెక్షన్లో నెంబర్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పెట్టాను, ఒకసారి వెరిఫై చేయండి. ఇఫ్ ఏ పర్సన్ డ్రైవ్ హిజ్ స్కూటర్ ఎట్ 45 km/h, హీ రీచ్ ద డెస్టినేషన్ 10 minutes లేట్. స్పీడ్ ఎంత ఇచ్చాడు? 45 కిలోమీటర్ల వేగంతో వెళ్తే 10 నిమిషాలు ఆలస్యంగా వెళ్తానంట. అంటే ఉన్న టైంని నేను టీ అనుకుంటా, కరెక్ట్ టైంని. ఆలస్యంగా వెళ్ళాను కాబట్టి +10 రాశా. అదే నేను ముందే వెళ్తే, ఎర్లీగా వెళ్తే T-10 అని రాస్తా. తర్వాత ఇఫ్ హీ డ్రైవ్స్ ఎట్ 60 km/h, అప్పుడు స్పీడ్ అంతండి 60 కిలోమీటర్లు. వెళ్తే 5 నిమిషాలు ఆలస్యంగా వెళ్ళానంట. మళ్ళీ T+5. అదే ఎర్లీ అయితే T-5 అని రాసుకోవాలి. ఇన్ హౌ మెనీ మినిట్స్ షుడ్ ఏ పర్సన్ కంప్లీట్ ద జర్నీ టు రీచ్ ద డెస్టినేషన్ ఎగ్జాక్ట్ టైం? మీ అందరికీ తెలిసిన ఫార్ములా డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. నేను ఫస్ట్ కేసులో ఉన్న స్పీడ్ 45 ఇంటూ టైం ఎంత? T+10. అలాగే రెండో కేసులో కూడా అలాగే రాస్తాను. ఇక్కడ మనల్ని అడిగింది మినిట్స్లో కాబట్టి నేను కన్వర్ట్ చేయట్లేదు. రెండో కేసులో స్పీడ్ టైం వచ్చేసేటప్పటికి T+5. స్పీడ్ ఇంటూ టైం రెండు వైపులా ఈక్వల్గా రాశా. తొందరపడి క్యాన్సిలేషన్ చేయొద్దు, అక్కడ ఉన్న నెంబర్లన్నీ ఈజీగానే ఉన్నాయి. 45T, తర్వాత 45 పదుల 450 ఈక్వల్ టు 60T, 65ల 300. ఈ 45T ఇటే పక్క వస్తే ఏమవుతుంది చూడండి, 60T మైనస్ 45T. అలాగే 300 ఇటేపు వచ్చేస్తుంది, 450 మైనస్ 300. 60లోంచి 40 తీస్తే 15T, 450లోంచి 300 తీస్తే 150. 15లో 150 10 సార్లు. టైం ఈక్వల్ టు 10 minutes. థర్డ్ ఆప్షన్. ఒక సెకండ్ ఆగండి. నేను చెప్పే విధానం మీకు నచ్చితే, మీ ప్రిపరేషన్కి ఈ ఛానల్ హెల్ప్ అయిద్దని మీరు భావిస్తే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు అర్థమైతే అర్థమైందని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.